బాపు రమణీయం 9వ భాగం 6/5/25 రాజనాల మీద కార్చో. మనిషి బిగువు మాట బిగువు, లఘుపాత్రుడు మరీ తగవు. రఘుపాత్రుడు మరీ లఘు, నోరు నగవు నొసలు నగదు, పొగరు విగరు పొంగు నగవు, పగల వగల మారి నగవు, లొలుకును గోరోజనాల చూడడడుగో రాజనాల. మనిషి బిగువు మాట బిగువు, లఘుపాత్రుడు మరీ తగవు, రఘుపాత్రుడు మరీ లఘు, నోరు నగవు నొసలు నగదు, పొగరు విగరు పొంగు నగవు, పగల వగల మారి నగవు, తొలుకును రోజనాల చూడుడడుగో రాజనాల. ఆదుర్తి సుబ్బారావు. ఆదుర్తి సుబ్బారావుని అలా మార్చారు. సెట్ మీద సందడి బోరుగా జోరుగా ఉంది. అంతా హుషారుగా నవ్వుతున్నారు. ఎవరో జోక్ చేస్తున్నారు, ఇంకెవరో సన్నగా ఏల కూడా వేస్తున్నారు. మళ్ళా అంతా నవ్వుతున్నారు. ఇంకా మానీటర్ రాలేదల్లే ఉందే అన్నారు. అప్పుడే సెట్ చూడవచ్చిన ఒక పెద్ద మనిషి, మానీటర్ కాదండి, డైరెక్టర్ అంటారు, వచ్చారండి. యాక్టరు ప్రొడ్యూసరు అంతా ఇక్కడే ఉన్నారు. అదిగో ఆ సన్నగా బక్కపలచగా ఉన్నాయనే మానీటర్, అదే డైరెక్టర్ అన్నాడు ఆయన తీసుకొచ్చిన జర్నలిస్ట్. ఏది ఆ పసుపచ్చ బట్టలేసుకున్నాడు అతను. అవి పసుపు బట్టలు కావండి, ఓ గంట క్రితం ఆయన వచ్చినప్పుడు అవి తెల్లటివేనండి. సర్లేవయ్యా, ఇంతకీ ఈ పిల్లాడు మన చిట్టిబాబు కాడు, మన రాజమండ్రి తహసీల్దార్ గారు అబ్బాయి. ఆ చిట్టిబాబు కావడానికి నా అభ్యంతరం లేదు. ఇక్కడ ఎన్నంత ముద్దుగా ఆదిత్య సుబ్బారావు అని పిలుచుకుంటారండి. అందుకే నన్న మాట. అట్లా అల్లరిగా ఉంది మీ స్టూడియో. మా తహసీల్దార్ అబ్బాయిని చేరనిస్తే ఎక్కడైనా ఇంతే, ఎంతల్లరైనా ఎంతల్లరి అన్న. నిజమే, తహసీల్దార్ గారి చిట్టిబాబుకు ఆ పేరు ఈనాడు ఉంది కాదు, ఈ పేరు ఆనాడే. చాలామంది గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు సెట్ మీదకొస్తే అంతా నిశ్శబ్దం అయిపోతుంది. గాంభీర్యం మీసం మెలేసుకుపోతాడు. ఆదిత్య సుబ్బారావు సెట్ మీదకొస్తే సెట్ జనులకు ప్రాణం వస్తూనే ఆ గాంభీర్యం మీసాలను గెలిగింతలు పెట్టి పకాలని నవ్విస్తాడు. ఆయనతో పని నవ్వులాట కాదు, కానీ అంతా నవ్వుతూ ఆడుతూ పాడుతూ సంతోషంగా శ్రమ తెలియకుండా పనిచేస్తాడు. సెట్ మీదకొచ్చిన గంటలో ఆయన పసుపు రంగు బట్టల్లో హాయిగా స్వేచ్ఛగా పెళ్ళి కొడుకులా కళకళలాడుతూ ఉంటాడు. కావాలని మట్టి పూసుకుంటాడని కాదు, పని చేస్తూ ఉంటే ఆయనకు అక్కర్లేని గౌరవానికి తక్కువ అనుకునేది ఏది లేదు. అన్నిటికీ పూసుకు తిరుగు. శ్రామికుడి నుదుట చెమట బొట్టుల, చంద్రుడి మధ్య కళంకల్లా చిట్టిబాబుకు బట్టల మీద దుమ్ము రంగులు అలంకారప్రాయం, అవే శోభ. కానీ తహసీల్దార్ సత్యన్న పంతులు గారు కానీ చిట్టిబాబు మాస్టర్లు కానీ అలా భావించడానికి సావకాశం ఆనాడు లేకపో. అల్లరివాడనేవాడు చిన్ననాడే అదే పేరు. ఏదో ఒకటి తెచ్చుకోవటం గొప్ప, దాన్ని అలా నిలబెట్టుకోవటం మరీ గొప్ప. అతను అల్లరి చేసిన కొద్దీ ఆయన ముద్దు చేసేవాడు. 2 ఆడపిల్లల తర్వాత కలిగిన కొడుకు కులదీపకుడు, వంశోద్ధారకుడు, వారసుడు కాబోయే కారణం అని ఆయన చాలా ఉప్పొంగిపోయేవాడు. చదువులో ముఖ్యంగా లెక్కల్లో చురుకుదనం చూసి గర్వపడ్డా. ఆటల్లో గోదావరి షికార్లలో, సైకిల్ విహారాలలో
చురుకుదనం చూసి కొంచెం కంగారు పడు. కుర్రాడికి బ్యాడ్మింటన్ మీద సరదా అని బ్యాట్లు బంతి కొని, ఫోటోగ్రఫీ మీద మోజని కెమెరా ఫిలిం కొనిచ్చా. కానీ ఆటలు ఎక్కువ కావడంతో బ్యాట్ విరగ్గొట్టి పారేసి మళ్ళీ ఒకటి కొనాలనుకోండి. ఫోటోల మోజు చూసి చీవాట్లేసా. ఏమిట్రా అది, కూడు పెట్టనా గొడ్డ పెట్టనా, చదువుకునేడు అన్నా. కానీ ఒకనాడు అదే చిట్టిబాబు భవిష్యత్తుకు శ్రీకారం అవుతుందని, అదే తమ ఇంటికి ఆ ఊరికి కూడా పేరు తెచ్చి పెడుతుందని ఆయన ఊహించలేదంటే అది ఆయన తప్పేం కాదు. సుబ్బారావు చదువులో ఎన్నడూ వెనకబడల. 14 ఏటికే స్కూల్ ఫైనల్ పాస్ అయి కూర్చున్నాడు. సత్యన్న గారు ఎగ్జామ్షన్ చెప్పించి కాకినాడ పిఆర్ కాలేజీలో వేశారు. 2వ ఏడు ఇంటర్ చదువుతుండగా సుస్థి చేసి ఇంటికి వచ్చాడు సుబ్బా. 3వ ఏడాది సెకండ్ ఇయర్ రాజమండ్రిలో చదవబోయాడు. కానీ సాహిత్య గ్రంథాల మీద పడింది బుద్ధి, ఫోటోగ్రఫీ మీదికి పోయింది మనసు. తమ్ముళ్లను కూర్చోబెట్టి ప్రబంధాలు చదివి బోధపరుస్తూ ఉండేవి. వాళ్ళనే కూర్చోబెట్టి ఫోటోగ్రఫీలో రకరకాల ప్రయోగాలు చేసేవి. సినిమాలు చూసి తను కెమెరామెన్ కావాలని కలలు కని తహసీల్దార్ రెండింటినీ ఆమోదించరు. పాఠాలు చదువు అన్నారు, కుర్రాడు అది ఆమోదించరు. ఆ చదువు ఇంకొద్దు, బొంబాయి వెళ్తానన్నాడు ధైర్యం. బొంబాయిలో సినిమా ఫోటోగ్రఫీ కోర్సు చదివితే సినిమాలు తీయచ్చని ఎవరో చెప్పు. నీకేం మతోయిందా అన్నాడు తండ్రి. వద్దు నాయన అన్నారు తల్లి రాజలక్ష్మగా. సుబ్బారావుతో ఆదుర్తి సై అన్న. సుబ్బారావు తండ్రి మాట కాదన్న. నేను వెళ్తానండి, నాకు దాని మీదనే నమ్మకం ఉంది, మీరు ఇంకోటి చెప్పించినా రాదు అన్నాడు ఖచ్చితంగా. తహసీల్దారుది అంతా ఖచ్చితమైన పద్ధతి. ఈ జిల్లాలో అందరూ నా మాట మన్నిస్తా. ఇన్నాళ్లకు నువ్వు కాదన్నావు, సరిపెట్టు అంటూ ఆయన ఆస్తి వాటా వేసి స్వార్జితం అలా ఉంది. పిత్రార్జితంలో అతడి వాటా మాత్రమే ఇచ్చి ఇంట్లో ఇంకా 7 పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకోవాలి, నీ భవిష్యత్తు నీ చేతుల్లో తీసుకున్నావు, వెళ్ళు అన్న. ఆదిత్య సుబ్బారావుని వెంట పెట్టుకొని బొంబాయి వెళ్ళిపోయా. అతని వాటా ఆస్తిని మళ్ళీ ఎక్కడో అయిన కాడికి తెగనమ్మకుండా అది తగిన దగ్గరే తాకట్టేసుకొని 2000 నగదు ఇచ్చి పంపారు. సుబ్బారావు బొంబాయి వెళ్ళి సెయింట్ జేవియర్ కాలేజ్ ఆఫ్ సినిమాటోగ్రఫీలో చేరారు. 3 ఏళ్ల కోర్సు అన్నారు. ఊహలో సినిమా వ్యాకరణం దాకా వెళ్ళిన బుర్రకి ఆ బళ్ళు ఓనమారు దగ్గర ఆరంభించడం, అది 3 ఏళ్ళు సాగనీయటం నచ్చల. ఇక్కడెద్దురాదేవోయ్, ఏదైనా స్టూడియోలకి పోదామన్నాడు. అది సరే పదన్నాడు శిష్యుడు సుబ్బారావు. తర్వాత నిజమైన విద్యాభ్యాసం ఆరంభమే, జీవితం ఆరంభమే, సంగ్రామం ఆరంభమే. సుఖ జీవితంలో కష్టాల సోపు వేస్తే ఉండే మజా తెలిసి, ఆకలి తెలిసింది, అవమానం తెలిసింది, ఆశల అంచులు కనిపించాయి, నిరాశల ఆటంకాలు తెగి. సారీ బ్రదర్ అన్నాడు సాధుడు. ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు సుబ్బారావు నీరసాన్ని చిరునవ్వుగా పరిమార్చి. ఇంకొంచెం గట్టిగా నవ్వు అన్నాడు. ఎవడో వస్తున్నాడు, ఈలపాటవాడు. నమస్కారం చెయ్యి అన్నాడు. నాకా డ్రిల్లు మాత్రం చిరాకు, నీకేం ఆశలు భోంచేస్తావు, ఇక్కడ నాకు శోష వస్తోంది అన్నాడు. ఆదుర్తికి ఇది వినపడ. నార్వేకర్గా ఎడిటింగ్ గురించి ఏదో సూత్రాలు చెప్తుంటే వింటున్నాడు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర చేరటానికి ముందు కొన్నాళ్ల పాటు ఆదుర్తి కెమెరా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా చేశారు. రామరాజ్యంలో కొన్నాళ్ళు పనిచేశారు. కెమెరా కాదు, ట్రాలీని ముట్టుకున్న పెద్దలు కోంబడే రోజు. ఆదుర్తికి బోరు కొట్టి ఇక్కడ అసలు లాభం లేదన్నాడు. శుభ్రంగా నాన్నారి మాట విని ఇంటి దగ్గర ఉండిపోతే అని గొడుక్కున్నాడు. చచా వద్దు అన్నాడు. వాళ్ళు తిరిగి ప్రాసెసింగ్, ప్రింటింగ్ చాలా గొప్ప విద్యలని ఎవరో చెప్పారు. బాంబే ఫిలిం ల్యాబ్లో చేరాడు ఆదుర్తి. కొన్నాళ్ల తర్వాత ఒక శ్రేయోభిలాష హితవు చెప్పి, ఇక్కడ ఎందుకు కానీ ఎడిటింగ్ నేర్చుకో, వృద్ధికొస్తావు. నెలకి 25 రూపాయల జీతం మీద ఎడిటింగ్ శాఖలో
దీనా నార్వేకర్ గారి దగ్గర అసిస్టెంట్గా చేరి పని చేర్చుకున్నాడు. ఇంతకాలం అతని కోసం సుబ్బారావు చాలా అవస్థలు పడ్డాడు. ఆదుర్తి విద్య నేర్చుకోవాలంటే సుబ్బారావు ఎలాగో అలా తిరిగే శక్తి గడించుకోవాలి. చపాతీలు, బఠానీలు, వేరుశనక్కాయలు ప్రశస్తమైన మంచినీళ్ళు. ఇంటికి డబ్బు కోసం రాసేవాడు అప్పుడప్పుడు. రామసరి నోటు ఒకటి వచ్చేది. అందు మీద దస్కత్ చేసి పంపితే అప్పుడు మనీ ఆర్డర్ పంపేవారు తండ్రి సత్యన్నగా. అది తెలిసిన వాళ్ళు ముక్కున వేలేసుకునేది. కుర్రాడి కన్నా తండ్రిదే మంకు పట్టులా ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఆయన మనసు అందరికీ విశదంగా అర్థం కాదు. మరణోన్ముఖులై ఉన్న వేళ ఆయన ఎన్నాళ్ళు కొడుకు దగ్గర రాయించుకున్న ప్రామిసరీ నోటు చించి పారేశారు. అతని వాటా ఆస్తి మీద రాయించుకున్న తాకట్టు పత్రాలు చించేది. తన ఆస్తిలో అతనికి ఇవ్వాల్సిన వాటా కూడా స్పష్టమై వాడి మీద నా కోపం అన్న భ్రమ కొద్దీ ఎవరన్నా వాడికి అన్యాయం చేశారంటే జాగ్రత్త అని హెచ్చరించి కళ్ళు మూశారు. తండ్రి కళ్ళు మూసే నాటికి ఆదుర్తి సుబ్బారావు ఆయన తృప్తిగా ఆమోదించదగిన స్థాయి అందుకు. మద్రాసులో ఉదయశంకర్ తీస్తున్న కల్పన చిత్రాన్ని ఎడిటర్గా సహాయ దర్శకుడుగా 175 రూపాయల జీతంపై చేరారు. ఆదుర్తి చురుకుదనం, సంస్కారం, సౌందర్యాభిరుచి, విలువలు నిర్ణయించే శక్తి చూసి ఉదయశంకర్ అతని ఆంధ్రదేశంలో నర్తకులను ఎన్నిక చేసే బృందంలో ఒకరుగా వేసుకొని కెమెరామెన్ కోట్నీష్, ఎడిటర్ ఆదుర్తి, సంగీత దర్శకుడు విష్ణుదాసు శ్రీరాలి, ఆయన సహాయకుడు కేల్కర్ టూర్ చేస్తారు. తండ్రి సోమోయాడన్న తంత్రి వార్త మద్రాసు రాగానే తెనాలికి పంపాడు ఉదయశంకర్. అది తెనాలి వచ్చేసరికి ఆదుర్తి గుంటూరులో నృత్య పరీక్షలు చూస్తున్నారు. టెలిగ్రామ్ గుంటూరు చేరేసరికి ఆయన ఇది బెదవాడ వచ్చేసరికి ఆదుర్తి తన మిత్ర బృందాన్ని వెంట పట్టుకొని బాగుపడి తండ్రి ఎదుట నిలుస్తున్నాడన్న ఆనందంతో అమ్మ సంతోషించి చూశారా అని నాన్నగారికేసి నవ్వగా చూడాలన్న ఆశతో అమ్మకి నాన్నకి ఇంట్లో అందరికీ బట్టలు కొని పూలు మిఠాయిలు కొని జట్కా దిగి ఇంట్లోకి గుండె నీరై గోదారై ప్రభై. ఒక్కరోజు ఆలస్యంగా చేరిన ఆదుర్తి సుబ్బారావు అశ్రుతర్పణం చేసే అదృష్టం మాత్రం మిగిలింది. కల్పన ముగిసే నాటికి ఆదుర్తికి సినిమా ప్రపంచంలో తెప్పుకోదగ్గ పేరు గౌరవం వచ్చాయి. మనిషి అయ్యారు. థ్యాంక్స్ యూ సుబ్బారావు అన్నాడు ఆదుర్తి. ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ అన్నాడు అక్బర్. సుబ్బారావు కష్టపడబట్టి ఆదుర్తి విద్య నేర్చుకొని వృద్ధికి వచ్చి ఇవాళ ఆదుర్తి వృద్ధికి రాబట్టి సుబ్బారావు కాదు, ఇప్పుడు ఆయన సుఖం అనుభవిస్తుంది. పూర్వం లాగి అంతకు పదింతలుగా కష్టపడి పనిచేస్తారు. అహోరాత్రాలు పనిచేస్తారు. బొంబాయిలో ఆయనకు నిద్ర రాకపోతే అది ఆకలి వల్ల, బెంగ వల్ల. అక్కడ ఆకలి వేస్తే అది డబ్బు లేక. ఇవాళ పని గురించి ఆలోచనతో నిద్రపోడు, తీరిక లేక భోజనం వేళకు తెలడు. అందుకే ఇవాళ దక్షతకి అర్థం ఆదుర్తి టూకీగా చెప్పు. కల్పనలో పనిచేస్తూ ఉండగా 1947 డాక్టర్ మర్రిపాటి హనుమంతరావు గారి కుమార్తె కామేశ్వరి బాలను ఆదుర్తి వివాహం చేస్తూ మీరు ఒకరిద్దరయ్యారు, నీ జీతం రెట్టింపు చేస్తారన్నారు ఉదయశంకర్. అది ఆయన పెళ్లి కారు. శంకర్ సుబ్బారావు మీద గౌరవం, వాత్సల్యం సమానంగా ఉండే. కల్పనలో ప్రతిభావంతమైన దృశ్య కల్పనలెన్నిటికో ఆదుర్తి సూచనలు తీసుకునేవాడాయ. కల్పనలు విదేశాల్లో ప్రదర్శన యోగ్యంగా కుదించి కూర్చే బాధ్యత సంపూర్ణ విశ్వాసంతో ఆదుర్తికపై. ఆ విశ్వాసం వల్లనే ఆదుర్తి అది సమర్థంగా నిర్వహించారు. ఇవాళ ఆయన తన సహచరుల వృద్ధికి చేసే మంత్రం కూడా అది. వారిని నమ్మి బాధ్యత గల పని అప్పగించడం, వారి మాట గౌరవి. ఎడిటర్గా ఆదుర్తి స్వతంత్రంగా పనిచేసిన మొదటి సినిమా పారిజాతాపహరణం తమిళ.
కల్పనలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి తర్వాత ఎడిటర్ అయ్యి భావి దర్శకుడిగా ఆయన అదే నిజమైన కళాశాల అయి తీర్చిది. అన్నిటినీ ఓనమాలు బొంబాయిలో నేర్చుకున్నారు. అక్కడ ఆయన కెమెరా అసిస్టెంట్, ఎడిటింగ్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్ నాలం నాగేశ్వరరావు గారితో కలిసి ఉన్న రోజులు ఆయన రచనకు ప్రోత్సహించారు. మాటలు పాటలు ఛందోబద్ధంగా పద్యాలు రాసేవాడు. అచ్చం సూర్యం గారి వనరాణి మంగళసూత్రం, ఒకరోజు రాజు, సర్కస్ రాజు చిత్రాలకు చాలా రాశారు. జి వరలక్ష్మి పాడిన హిట్ సాంగ్ రాజు నీవైతే నీతో రాణిని నేనవుతా అన్నది ఆదిత్య సుబ్బారావు కవిత్వమే. తర్వాత మద్రాసు వచ్చి కల్పనలో సంగీతం, నృత్యం శ్రద్ధగా విని కని ఆకళింపు చేసుకు ప్రకాష్ స్టూడియోలో దీక్ష చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన మిగతా పనులన్నీ చేసేవాడు, నేర్చుకునేవాడు. ప్రకాశరావు గారు కూడా విశాల హృదయం. ఆదుర్తికి తరచు డైరెక్షన్ ఛాన్స్ పని చేయించేవారు. ఆ రోజుల్లోనే ఆదుర్తి గారి సంక్రాంతికి ప్రకాశరావు గారి కన్నతని ఎడిటర్గా పనిచేశారు. ప్రకాష్ వారి బాలానందం చిత్రాలలో కొన్ని భాగాలు ఆయన చేతనే తీయించి పిల్లలతో సీన్ తీయగలిగినవాడు ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకొస్తాడు అన్నారు. ప్రకాష్ స్టూడియో జనరల్ మేనేజర్ దినవహి భాస్కర నారాయణ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్ భావనారాయణ గారు ఆదుర్తికి మంచి మిత్రుడయ్యారు. ముగ్గురిది రాజమండ్రి. అందులో డిబి నారాయణ గారిది ఆయన పుట్టినరోజు డిసెంబర్ 16. దూకుడులో చొరవలో హుషారులో ఇద్దరికిద్దరే. పిక్చర్ ఇస్తా డైరెక్షన్ చేస్తావా అన్నాడు డిబి అను. ఓఎస్ పులొచ్చిన జడవను కూడా అన్నాడు ఆదుర్తి. ఇదే కావాలి అన్నాడు భావనార. 3 మస్కిటీయర్స్ ఆఫ్ రాజమండ్రి 1954లో ఒకనాడు సాహినీ పిక్చర్స్ నెలకొల్పారు. కల్పనలోని నృత్య సంగీతాలు ఇంకా గుండెలో ఉరకలు వేస్తున్న ఆదుర్తి తొలి చిత్రం సంగీత ప్రధానమైతే లభించింది. అదే అమర సందేశం. అద్భుతమైన సినిమా. ఏది ఆ కుర్రాడా డైరెక్టర్ అన్నవాళ్ళంతా ఆ కుర్రాడు పట్టుదలతో తీర్చిదిద్దిన చిత్రం చూసి మనసారా అభినందించి గొప్పవాడి అవుతావు అని దీవించారు. ఆ విజయాన్ని పురస్కరించుకొని ఉత్సాహంగా పాండురంగ మహాత్మ్యం తీయాలని సంకల్పించి ఇంతలో ఎన్టీఆర్ అదే కథ ఎందుకు. ఈ లోపల అన్నపూర్ణ, మధుసూదన్ రావు, నటుడు నాగేశ్వరరావు అమర సందేశం చూశారు. కొత్త సంస్థే. తొలి చిత్రం దొంగరాముడి విజయవంతంగా నడిచి తోడికోడళ్ళు నిర్మాణం తలబెడుతున్నారు. మా రెండో చిత్రం దర్శకుడిగా మీ రెండో చిత్రం ఒకటే కావాలని మా అభిమతం. అక్కడి నుంచి మెత్తా పట్టాలు వేసుకొని చాలా దూరం వెళ్ళొద్దన్నారు మధుసూదన రావు. దుక్కిపాటి ఆదుర్తి అన్నపూర్ణ దర్శకుడయ్యారు. తోడికోడళ్ళు తెలుగు, ఎంగల్వీట్ మహాలక్ష్మి తమిళంలో తీసి 2 శతదినోత్సవాలు జరుపుతారు. సంస్థకి దర్శకుడికి కూడా పేరొచ్చింది. తరువాత కథ వెండి తెర మీద చూస్తున్నది. ఎంగల్వీట్ మహాలక్ష్మితో ఆదుర్తికి తమిళనాడులో కూడా ఆహ్వానాలు వచ్చాయి. మాంగళ్య బలం, మంజల్ మహిమై తీసిన తర్వాత కనిష్టం మరింత తమిళంలో ఆయన తీసిన చిత్రాలు ఎంగల్ కులందేవి, ఎల్లాం పునక్కాగ, అన్నపూర్ణ వారికి తూయళ్ళ పుల్ల, వెనుగు నీడలు, కుముదం, క్వాట్టు రాజ. మాంగళ్య బలం తర్వాత తెలుగులో కూడా బయట చిత్రాలు ఒప్పుకున్నారు. శంభు ఫిలిమ్స్ వారి నమ్మినబడి, ప్రభావారి ఆడబెత్తనం ఆ కోవలు. ఆడబెత్తనం నిర్మాత రామదాసు గారితో భాగం కలిసి మహేంద్ర ఫిలిమ్స్ కృష్ణ ప్రేమ తీశారు. అది అనుకున్నట్లు విజయవంతం కాల. అవును, అందులో ఓడిపోయానంటాడే ధైర్యంగా ముక్తసరి. అదే ఆయన గొప్ప. జయాపజయాలకు ఆయన అతీత. హుషారు ఆయన ఊపిరి. ఎల్లాం పులక్కాగ తీస్తున్న రోజులోనే శరవణ భవ యూనిట్ నిర్మాత సుందరం గారితో పరిచయం కలిగి కుముదం చిత్రం తీస్తున్నప్పుడే ఆ కథ బాగుంటుందని తోచి హక్కులు తీసుకున్నారు. కాదు, సుందరం గారు వచ్చి మనం పిక్చర్ చేద్దాం అనగానే కథ చెప్పి బాబు మూవీ సంస్థ
ఆంధ్రదేశాన్ని ఊపేసిన మంచి మనసులు చిత్రం పుట్టింది. ఆ విజయోత్సాహంలోంచి ఆంధ్రుడు ఆనాడు గర్వంగా మాది అని చెప్పుకుంటూ మూగ మనసులు జన్మించింది. అందులోంచి రేపు ప్రేక్షకులు పరిశ్రమ సహృదయపూర్వకంగా స్వీకరించను బాబు మూవీస్ వారి బహుమతి తేనె మనసులు నట బృందం రూపొందబోతారు. ఈ బృహత్కార్యాలన్నీ చేస్తుంది ఆదుర్తి చేయిస్తున్నది సుబ్బారావు. ఈ ఇద్దరు మిత్రులు ఎప్పుడూ తీవ్రంగా చర్చించుకుంటూ ఎంతమంది మధ్య ఉన్నా వాళ్ళు మాట్లాడుకునే ఉంటారు. వారికి నచ్చిన పని ఇతరులు ఎంత కాదన్న ధైర్యంగా మొండిగా చేసుకుపోతూనే నమ్మిన బంటు చిత్రానికి ఎడ్ల పందాలు తీసుకున్న వేళ ప్రాణాలకు తెగించి ఆ మధ్య త్వరబడ్డ ఆదుర్తికి సుబ్బారావేతో మూగ మనసులు షూటింగు పాపికొండల సుడిగుండాల మధ్య పడవ మీద వెళ్ళిపోతున్న సుబ్బారావు సుక్కాని ఆదుర్తి వాళ్ళకి గురి కుదిరితే మరొకళ్ళ మాట విన. అసలు వాళ్ళిద్దరికీ భయమే లేదు, ఏ భయం లేదు. ప్రాణ భయం, ఆరోగ్య భయం, డబ్బు భయం లేవు. ఉన్నదల్లా పని గురించిన భయం, పేరు గురించిన భయం, ఒకళ్ళను నొప్పిస్తామన్న భయం. ఇవాళ అర్ధబలం అంగబలం దండిగా ఉండగా ఆయనకెంత ధైర్య సాహసాలున్నాయో అవి రెండూ లేని నాడు కూడా అంతే ఉండే. ఆదుర్తిని సుబ్బారావుని వేరు చేసి మాట్లాడటం, పాలు నీరు వేరు చెయ్యటం కన్నా కష్టం. వ్యక్తిగా ఆయన జీవించే ప్రతి క్షణాన్ని, దర్శకుడుగా ఆయన చిత్రించే చిత్రం ప్రతి అంగుళం మీద ప్రభావం ఉంది. చైతన్యం, వేగం, ఉత్సాహం, ఆనందం వ్యక్తి లక్షణం. ఆయన చిత్రాలు కూడా అంత చైతన్యవంతంగా ఉంటాయి. గంటకి గంటన్నర వేగంతో పరిగెడు. ఆ చైతన్యం, ఆ ఉత్సాహం నీరసంగా కూర్చున్న ప్రేక్షకుడిని కూడా నిటారుగా కూర్చోబెడతారు. జీవితంలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు, ఎప్పుడు ఆనందంగానే తిరిగారు. జిడ్డు తోముడు ఎరగడు. అందుకే ఆయన చిత్రంలో విషాద సన్నివేశాలు విసిగెత్తకుండా ఉంటాయి. అసలు చలనచిత్రాలు ప్రధానంగా ప్రజల వినోదం కోసమేనని నమ్మకం. జీవితానికి కూడా అందంగా ఫ్రేమ్ కడితే చూడటానికి అందంగా ఉంటుందని, అలాగే ఉండాలని ఆయన వారు. సినిమా కళ కాదని వారు. కాదు సుమా, కళ కాదు సుమా అంటాడు ఆయన. కాదన్నంత మాత్రాన కాదని కాదు. నిజమైన కళ అనేది చాలా వ్యక్తిగతమైన కొద్ది మందికే అందుతుంది. అందరూ చూసి ఆనందించేది పై అర్థం ప్రకారం అయితే కళ కాదు. అది ఓ కళ అని ఒప్పుకుంటే చాలా గొప్ప కళ అంట. అందుకే అన్ని వర్ణాల స్థాయిల అభిరుచుల వారు ఆనందించదగిన సర్వజన రంజన శృతిలో మేళవించి ప్రస్తారిస్తారు. చిత్రంలో ఏది చూపాలి అన్నది అన్నపూర్ణ సంస్థలో మధుసూదన్ రావు గారి దగ్గర నేర్చుకున్న, ఎలా చూపాలి అన్నది ఉదయశంకర్ దగ్గర నేర్చుకుని, ఆ ఇద్దరికీ నేను సర్వదా కృతజ్ఞుణ్ణి అంటాడు ఆదుర్తి సుబ్బారావు. జీవితంలో విశ్వం అంతటా ప్రతిదీ లయ ప్రకారం నడుస్తుంది. అన్నం తినటం, నడవటం, మెట్లు దిగటం, పరిగెత్తటం, మాట్లాడటం అన్నిటా లయము. సూర్య చంద్రుడికి లయము. ఆ శక్తిని ప్రతిష్ఠిస్తే చలనచిత్రాల్లో జీవం స్పందిస్తుంది అంటారు సుబ్బారావు. ఈ జ్ఞానానికి, సంస్కారానికి జీవితంలో తను కన్నవి విన్నవి జోడి చిత్ర సృష్టి చేస్తాడే. ఎప్పుడో చిన్ననాడు తన చదువు మాని బ్యాడ్మింటన్ ఆడే రోజుల్లో తండ్రికి కోపం వస్తే ఆయన సరాసరి కోర్టుకు వచ్చి బ్యాటు విరగొట్టి పడి మాట్లాడకుండా వెళ్ళిపోయేవారు. కోపగించిన కొడుకు మన్నాడు సాయంత్రం ఆటకు బయలుదేరేసరికి ఆయన కొత్త బ్యాటు సిద్ధంగా ఉంచేవారు. ఈ అందమైన కోపాన్ని ఇవాళ తేనె మనసు చిత్రంలో మనోహరమైన సన్నివేశంగా అనువదించి పొందుపరుస్తున్నారు ఆదుర్తి. ఆదుర్తికి దర్శకులందరికీ ఉండాల్సిన ఒక గొప్ప అర్హత రసికత. చిత్రం, కథ, మాట, పాట, నృత్యాలు ఆయా కళాకారులు తయారు చేసేవేళ దర్శకుడు వాటిని ప్రేక్షకుల ప్రతినిధిగా, రసికుడుగా
ఆస్వాదించి ఆనందించి ఆ శక్తి ఆయనలో కవి, సంగీతకుడు, నర్తకుడు, ఛాయాగ్రాహకుడు అందరూ ఉంటారు. రసాస్వాదన తరువాత ఆయా శక్తులతో అన్నిటినీ తనకు కావాల్సిన రూపులో దిద్దుకుని ప్రతి పాటకు అందులో విషయం ఏదో ఒకటి అర్థవంతంగా ఏర్పరచి రాయించుకుంటారు. సంగీతానికి కొలతలు చూపిస్తారు. నృత్య దర్శకుడితో తాళం వేస్తారు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలులు ఈ అన్నిటితో పాటు అద్భుతమైంది మరొకటి ఉంది. మంచి మనసు. ఆయన గడించిన గౌరవాన్ని, అందరి ప్రేమను జోడించి అద్వితీయాన్ని చేసి ఆయన పరిధిలోకి వచ్చే వారం డబ్బు కన్నా మిన్నగా ఆయన ప్రతిభ మీద భక్తి గౌరవాలతో ఆయన ప్రేమాదర ఆనందంతో దాసులై పనిచేస్తారు. అయినా ఆయన ఎవరి చేత పని చేయించి వారితో కలిసి పని చేస్తాడు. అందరం కలిసి చేస్తున్నామన్న భావం కలిగిస్తుంది. అదే ఆదుర్తి విజయ రహస్యం. అది సుబ్బారావుకు తెలుసు. అయితే అతనికి వినయం మహాలవ్. అబ్బే అని సిగ్గుపడతాడు. దొంగ అన్నాడు రమణ గారు. చాలా అద్భుతంగా ఎవరు రాయలే నాకు తెలిసి ఉంటావు. ఈ ముందు కొన్ని కార్టూన్లు ఉన్నాయి, చూసి తర్వాత దానికి వెళ్ళు. రాత్రి షూటింగ్ నుంచి వచ్చేసరికి తెల్లారింది. పూజా రికార్డు కానీ ఇప్పుడే మళ్ళీ పరిగెట్టారు. ఆగండి చూస్తా అని భార్య ఎవరితోనో ఫోన్తో చెప్తుంది. వీడొచ్చి వాకిట్లో పడుకున్నారు. సరిగ్గా మొన్న చూసిన సినిమా ఉదినోయ్ బతుకు. అమ్మాయి ఎవరో గిరిబాబును ప్రేమించి తొందరపడింది. వాడు వదిలేశాడు. వారిని ఉద్యోగంలోంచి పీకేశారు. రేపు నా ఆపరేషన్ కోసమని పెద్దాడు బ్యాంకు దోపిడీ చేసి వచ్చాడు. న్యాయం ధర్మం వర్ధిల్లాలని లేడీ లాయర్లు డ్యాన్సు చేసే మహిళ ప్రబోధాత్మక సన్నివేశం. న్యాయదేవత కాస్ట్యూమ్లో కళ్ళ గంతలు బదులు నావెల్టీ కోసం మేడం గారే చిన్న మార్పు చేశారు. చక్కా చిలక గోరింకల్లాంటి సంబంధం. అబ్బాయి తండ్రి ప్రొడ్యూసర్, అమ్మాయి తండ్రి డిస్ట్రిబ్యూటర్. అది సినిమా బాంధవ్యం అన్నమాట. రాము అక్కినేని అందాల రాముడు ఒక డైలాగ్. సీత లతను చూస్తూ ఓహో ఉంపుల్ సొంపుల్, ఓహోహో చెంప మీద డింపుల్ గింపుల్, ఆహా బ్యూటీ సింపుల్, ఆహా కదలివచ్చు వల్లపుల టెంపుల్. మళ్ళా ఓహో ఉంపుల్ సొంపులు నాగేశ్వరం, ఓహోహో చెంప మీద డింపుల్ గింపుల్, ఆహా బ్యూటీ సింపుల్, ఆహా కదలివచ్చు వల్లపుల టెంపుల్. ఆదుర్తి సుబ్బారావు మీద బాపు గారి కార్టూన్.
అచిరకాలంలోనే మంచి కీర్తి ఆర్జించుకున్నాడు ఆదుర్తి. అప్పుడప్పుడు అరవీసం తగ్గిన అర్జెంటుగా చేసుకుంటాడు భర్తీ. మళ్ళా అచిరకాలంలోనే మంచి కీర్తి ఆర్జించుకున్నాడు ఆదుర్తి. అప్పుడప్పుడు అరవీసం తగ్గిన అర్జెంటుగా చేసుకుంటాడు భర్తీ. రేపు భర్తీ విక్రమార్క తెలుగు సినిమా గురించి దాని సమీక్ష రేపు తెలుసుకో.